ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా సాధిస్తుంటాడు. దానికి సాక్ష్యం బ్రిటన్ అనేవాడు డబ్బున్నోడు. ఎక్కడి నుంచి ముందు కొంత మనకంటే ఎక్కువ ఉంది. మన దగ్గర చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. దాన్ని అడ్డుపెట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ఒకటికేమో డబ్బులు ఇచ్చాడు, ఒకటికేమో ఆయుధాలు అమ్మాడు. అట్లా క్రమంగా ఏమైంది, యుద్ధాలు ముదిరాక అప్పు తీర్చలేక ఒకడు బ్రిటిష్ వాళ్ళకి సామంతరాజు అయితే వీళ్ళ వల్ల నాశనం అయినటువంటి ఇంకొకడు బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయాడు. ఇట్లా క్రమక్రమంగా సాగుతా బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని భారతదేశం మొత్తాన్ని కూడా నొక్కేసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటిది ఎట్లాగా, భారతదేశం నుంచి వాళ్ళు అవతలకు పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముక్కలు చేసిపోయారు. చివరికి ఒక ముస్లిం దేశాన్ని సృష్టించిపోయారు. అందులోంచి మరొక ముస్లిం దేశం పుట్టుకొచ్చింది బంగ్లాదేశ్. అంతకుముందే ఇంకొక ముస్లిం దేశాన్ని సృష్టించారు ఆఫ్ఘనిస్తాన్. అట్లాంటి తెలివితేటలు వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు అమెరికాకి సేమ్ కార్టర్ టైంలో ఇరాన్ చక్కగా ఉండేటటువంటిది. ఇరాన్ రాజులు ఎలా ఉంటారు అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనడానికి సాక్ష్యం. రాచరికపు కుటుంబపు చేతిలో ఉన్నటువంటి ఇరాన్ ఇప్పుడు వచ్చేటప్పటికి తీవ్రవాద నాయకులైనటువంటి వాళ్ళ చేతుల్లో, కొమైనీల చేతుల్లోకి వచ్చింది. ఇంకా దీనికి కారణం ఎవరంటే మొన్ననే ప్రాణాలు కోల్పోయినటువంటి కార్టర్ టైంలోనే ఇదంతా జరిగింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.